జవాబు ఏంటి? కేంద్ర మంత్రితో కవిత భేటీపై రాజకీయ చర్చ, గంటకు పైగా సుదీర్ఘ మంతనాలు, బీజేపీలో విలీనానికి ఒత్తిడి చేశారని గతంలో హాట్ కామెంట్స్. మళ్ళీ ఇప్పుడు రామ్దాస్ అథవాలే భేటీ హాట్ టాపిక్. బీసీ రిజర్వేషన్ అంశమా లేక బీజేపీ రాయబారమా? జాగృతి పటిష్టంలో భాగంగానే చర్చల. సిపిఐ ఎంపీ భేటీపై తీవ్ర చర్చ అని చెప్పేసి ఒక వార్త నడుస్తూ ఉన్నది. మరి ఆయన ఎవరు, ఆయన నిన్న కలిసినగా కేంద్ర మంత్రి కవితతో భేటీ అయ్యింది కాబట్టి కవిత ఏమైనా బీజేపీ పార్టీతో ఏమైనా మెర్జ్ అవుతుందా అంటే ఇంకా ఇది పూర్తి స్థాయిలో లిక్కర్ కేసు అనేది అది ఇంకా పక్కకు పోయినట్టు కాదు, ఇంకా ఉన్నది. మరి ఇంకా ఆ కేసుకి ఏమైనా భయపడుతుందా, లేకపోతుంటే ఆమె బీజేపీ పార్టీలో ఈ సంబంధించినటువంటి ఉన్నటువంటి ఏదైతే ఏది జాగృతి ఉందో ఆ జాగృతిని అలా విలీనం చేసి ఏమైనా మళ్ళా కేంద్రంలో ఏమైనా ఇంకా ఆమె నామినేటెడ్ కోడ్లో ఏమైనా మంత్రి కావాలన్నటువంటి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉందనేది చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆమె కేంద్ర మంత్రి అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కవితతోటి భేటీ, అది కూడా రాజకీయ ఇప్పుడు ఈ టైంలో కావడం అనేది ఇది నిజంగా కూడా ఒక హాట్ టాపికే. బీజేపీపై కవిత ఒకవైపు విమర్శలు, మరోవైపు ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ఆమె లక్ష్యం ఏంటి, ఏ అంశంతో వెళ్తుంది అనేది కూడా చర్చకు దారితీసింది. గులాబీ పార్టీ అని చెప్పుకుంటూ జాగృతి సంస్థ పేరుతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేతో గంటకు పైగా చర్చించడంతో బీసీ రిజర్వేషన్ అంశమా లేకుంటే బీజేపీ వ్యూహమా? బీజేపీ రాయబారం అనేది విస్తృత చర్చ జరుగుతున్నది. ఇక ఇదంతా కూడా జాగృతి పేరుతో ప్రజా సమస్యలపై గలం. ఎమ్మెల్సీ కవిత నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జాగృతి సంస్థ పేరుతో ప్రజా సమస్యలపై గలం వినిపిస్తున్నారు. ఇరిగేషన్పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతున్నారు. యువతపై ఫోకస్ పెట్టి వారిని జాగృతి సంస్థలో జైన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తు చూపుతూ, అంతేకాదు ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన లక్ష్యంతో జూలై 17న రైలు రోకోకు కవిత పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే బీసీ సంఘాలు వామపక్ష పార్టీలతోనూ భేటీ అయ్యారు, వారి మద్దతు కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ జాగృతి సంస్థ తరపున కార్యక్రమాలు చేపడుతూ నిత్యం మీడియాలో ఉంటున్నారు. ప్రజలకు దగ్గర అయ్యేందుకు ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక బీజేపీ మళ్ళీ ఏమైనా ప్రపోజల్ పంపిందా? గత నెల 29న కవిత మీడియా చిట్చాట్ నిర్వహించారు. ఆ చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను జైల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు ప్రపోజల్స్ తీసుకొచ్చారని, దానిని నేను వ్యతిరేకించానని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతమని పేర్కొన్నారు. తొందరపాటు నిర్ణయానికి తీసుకోవద్దని గులాబీ పార్టీ అధిష్టానానికి కోరినట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ను బీజేపీకి అంటగట్టాలనే యత్నం ఇంకా జరుగుతుందనేది, బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ కాంగ్రెస్కు లాభం జరుగుతుందని తెలిపారు. అయితే ఇప్పుడు కవిత కేంద్ర మంత్రి అదేవాలతో ఎందుకు భేటీ అయ్యారు? బీజేపీ మద్దతు కోరాలనుకుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో భేటీ కావాలి. అంతేకాదు కేంద్ర మంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డిలు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారితో సమావేశం కావాలి. వారిపై ఒత్తిడికి, వారి ఇళ్ల ముట్టడికి కానీ నిరసన కార్యక్రమాలు కానీ చేపట్టాల్సి ఉందని, కానీ ఆ పని చేయకుండా, వారి మద్దతు కోరకుండా రామ్దాస్ అథవాలేతో భేటీ కావడంతో హాట్ టాపిక్ అయింది. కేంద్రంలోని బీజేపీ మళ్ళీ ఏమైనా గులాబీ పార్టీపై ప్రపోజల్ పంపిందా అనే ప్రచారం సైతం ఊపందుకుంది. అయితే ఈ భేటీని మాత్రం రిజర్వేషన్ల అంశం అని చెబుతున్నప్పటికీ కేంద్రం మాత్రం ఏదో అంశాన్ని చేరవేసిందన్నటువంటి సమాచారం అందుతా ఉన్నది. కేంద్ర మంత్రిని ఎందుకు కలిసిల్లు? బీసీ రిజర్వేషన్ల కోసం పోరాట బాట పట్టిన కవిత శుక్రవారం కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. కేంద్రంపై విమర్శలు చేస్తున్న కవిత కేంద్ర మంత్రిని ఎందుకు కలిశారనేది హాట్ టాపిక్గా మారింది. కేంద్రంపై పోరాటంతో ఒత్తిడి పెంచాలని భావిస్తున్న కవిత ఒక్కసారిగా రామ్దాస్ అథవాలేతో సమావేశం ఎందుకు అయ్యారనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు జాగృతి క్యాడర్లోనూ చర్చ జరుగుతుంది. సుమారు గంటకు పైగా చర్చ జరపడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది చర్చకు దారితీసింది. చర్చల్లో తాజా రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. అదేవిధంగా జాగృతి చేపడుతున్న కార్యక్రమాలను సైతం కవిత వివరించినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సైతం చర్చకు రాగా మద్దతు ఇవ్వాలని కవిత అథవాలేను కోరారు. అయితే కవిత రిజర్వేషన్లపైన చర్చించారా లేకుంటే బీజేపీ రాయబారం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఎంపీ సంతోష్ కుమార్ భేటీతో రాజకీయ
ఎంపీ సంతోష్ కుమార్ భేటీతో రాజకీయ ప్రాధాన్యత. జాగృతి పటిష్టంలో భాగంగానే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కవిత ఆమె తీసుకున్న బీసీ అంశంపై పార్టీల మద్దతు కోరుతుంది. అయితే తాజాగా సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన మాత్రం వివరణ ఇచ్చారు. కవితను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఆమె ఆహ్వానం పైన మర్యాదపూర్వకంగా కలిసినట్లు వివరణ ఇచ్చారు. రాజకీయ ఇతర అంశాలపై మా మధ్య చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి జాగృతి అనుబంధ సంస్థగా చెబుతున్నప్పటికీ ఆమె చేపట్టే కార్యక్రమాలు మాత్రం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనకపోవడం ఇప్పటికే విస్తృత చర్చ నడుస్తూ ఉన్నది. సరే, ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరగబోతా ఉన్నది. ఏది? కవిత విషయంలో, బీజేపీ విషయంలో ఏమో జరగబోతా ఉన్నది అనేది ప్రధానంగా వినబడతా ఉన్నది. ఇప్పుడు కవిత యొక్క రాకని బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఎవరు కూడా ఆమెను ఆహ్వానించేటువంటి పరిస్థితి లేదు బీజేపీ పార్టీలోకి. ఎట్ ఎ టైం కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ఏదో రకంగా ఖచ్చితంగా ఆమె కేసీఆర్ కూతురు, కొంచెం జాగృతి నడుపుతూ ఉన్నది, గతంలో ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా ఉన్నది కాబట్టి ఈమెను పార్టీలోకి తీసుకుంటే ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది అన్నటువంటి భావన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ఒప్పించాలంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి నాయకులే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒప్పిస్తారు. కానీ ఇక్కడి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఈమెను పార్టీలోకి తీసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒప్పుకున్నటువంటి స్థితిలో లేరు. కాబట్టి మరి ఆమెను బీజేపీ పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించడానికి వచ్చిందా, లేకపోతే ఇంకెందుకు వస్తాడు? ఒక ఆమె ఎంపీ కాదు, ఆమె ఒక మంత్రి కాదు. మరో పక్కన బీజేపీ పార్టీ పైన ఆమె తీవ్రమైనటువంటి విమర్శలు జారీ చేస్తూ ఉన్నది. నన్ను జైలుకి కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చింది అన్నటువంటి ఆరోపణలు ఆమె బలంగా చేస్తూ ఉన్నది. మరి ఇంత బలంగా చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక కేంద్ర మంత్రి వచ్చి కవితను కలిసి ఒక గంట భేటీ కావడం ఇది ఏ విధమైనటువంటి సంకేతాలు? అంటే బీజేపీ పార్టీలోకి జాగృతిని విలీనం చేసి మరి ఆమె అటువైపు వెళ్తుందా? ఒకవైపున తండ్రి దేవుడే కానీ దయ్యాలున్నాయి, దయ్యాల చేతిలో కాంగ్రెస్ పార్టీ పోతుందని చెప్తా ఉంది. అంటే ఆ దయ్యాల పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉండడం ఇష్టం లేక కొత్త పార్టీకి ఆ విధమైనటువంటి ఆదరణ ఉండదన్నటువంటి ఉద్దేశంతో మరి ఆమె బీజేపీ పార్టీ వైపు ఏమైనా ఆలోచిస్తుందా లేదనేది చూడాలి.